దేశంలో 24 రాజ్యసభ స్థానాల ఎన్నికకు షెడ్యూల్ విడుదలైంది. 10 రాష్ట్రాల్లో 24 స్థానాలకు జూన్ 18న ఎన్నిక జరగనుంది. ఆంధ్రప్రదేశ్ నుంచి 4 స్థానాలు ఖాళీ అవుతున్నాయి. ఈ మధ్య తమిళనాడులో అధికారంలోకి వచ్చిన టీవీకే పార్టీ కూడా రాజ్యసభలో అడుగుపెట్టడం ఖాయంగా కనిపిస్తోంది. రాజ్యసభ ఎన్నికలకు షెడ్యూల్ వచ్చింది. దేశంలోని 10 రాష్ట్రాల్లో 24 రాజ్యసభ స్థానాలకు వచ్చే నెల 18న ఎన్నికలు జరగనున్నాయి. ఈ మేరకు ఎలక్షన్ కమిషన్ షెడ్యూల్ విడుదల చేసింది. జూన్ 1న నోటిఫికేషన్ విడుదల కానుండగా 8 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. 18న పోలింగ్ జరగనుండగా అదే రోజు సాయంత్రం 5 గంటల నుంచి ఓట్ల లెక్కింపు జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్, గుజరాత్, కర్ణాటకల్లో 4 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. రాజస్థాన్, మధ్యప్రదేశ్లలో 3, జార్ఖండ్లో 2, మణిపూర్, మేఘాలయ, మిజోరాం, అరుణాచల్ ప్రదేశ్లలో ఒక్కో స్థానానికి ఎన్నిక జరగనుంది. తమిళనాడు, మహారాష్ట్రలో ఒక్కో స్థానానికి ఉప ఎన్నిక జరగనుంది. తమిళనాడులో జరగనున్న ఉప ఎన్నికలో టీవీకే విజయం సాధించే అవకాశాలున్నాయి. అదే జరిగితే పార్టీ అధికారంలోకి వచ్చిన నెలలోపే రాజ్యసభ ఎంట్రీ కూడా జరగటం రికార్డవుతుంది. ఇక ఏపీలో ఎన్నిక జరగనున్న 4 రాజ్యసభ స్థానాలు వైసీపీవే. ఈ 4 సీట్లను టీడీపీ, బీజేపీ, జనసేనల కూటమి షేర్ చేసుకునే అవకాశం ఉంది. టీడీపీకి 2, జనసేన, బీజేపీలో ఒక్కో స్థానం తీసుకునే విధంగా డీల్ జరిగినట్లు తెలుస్తోంది. టీడీపీ నుంచి ఈసారి ఆశావాహులు ఎక్కువ మంది ఉన్నారు. టీడీపీ, జనసేన, బీజేపీలకు సామాజిక సమీకరణాలు కీలకంగా మారనున్నాయి. టీడీపీ నుంచి సిట్టింగ్ ఎంపీ సానా సతీష్కు రెన్యువల్ చేయటం ఖాయంగా కనిపిస్తోంది. ఒకవేళ సానా సతీష్కు అవకాశం దక్కకపోతే టీడీపీలో పోటీదారులు ఎక్కువగానే ఉన్నారు. భాష్యం విద్యా సంస్థల అధినేత భాష్యం రామకృష్ణ, కంభంపాటి రామ్మోహన్ రావు, గల్లా జయదేవ్, యనమల రామకృష్ణుడు, టీడీఎల్పీ కార్యాలయ కార్యదర్శి కోనేరు సురేష్, ఉండవల్లి శ్రీదేవిల పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. ఎస్సీ సామాజిక వర్గం తన పేరు పరిశీలించాలని సీనియర్ నాయకుడు వర్ల రామయ్య కోరుతున్నారు. ముస్లిం మైనారిటీ వర్గానికి కూడా అవకాశం ఉందని చర్చ జరుగుతోంది. ఈ కోటాలో ప్రభుత్వ మైనారిటీ వ్యవహారాల సలహాదారుగా ఉన్న ఎంఏ షరీఫ్ పేరు వినిపిస్తోంది. బీసీ వర్గానికి ఇవ్వాలని డిసైడ్ అయితే సీనియర్ నేత యనమల రామకృష్ణుడు పేరు పరిశీలించే అవకాశం ఉంది. సామాజిక సమీకరణాల ఆధారంగా రాజ్యసభ స్థానాలు ఖరారు చేసే ఆలోచనలో చంద్రబాబు ఉన్నట్టు సమాచారం. దీంతో టీడీపీ నుంచి రాజ్యసభ సీటు ఎవరికి దక్కుతుందనేది మహానాడు తర్వాత స్పష్టత రానుంది. ఇక జనసేన నుంచి 2 రాజ్యసభ రేసులో ఉన్నారు. ఒకరు లింగమనేని రమేష్, మరొకరు బండారు నరసింహారావు. వీరిద్దరూ వ్యాపార రంగానికి చెందినవారు కావడంతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది తేలాల్సి ఉంది. బీజేపీకి దక్కనున్న ఒక రాజ్యసభ స్థానాన్ని ఎవరికి ఇస్తారనేది ఆసక్తికరంగా మారింది. బీజేపీ నుంచి మందకృష్ణ మాదిగ పేరు పరిశీలనలో ఉన్నట్టు తెలుస్తోంది. తమిళనాడుకు చెందిన అన్నామలైని ఏపీ నుంచి రాజ్యసభకు పంపవచ్చనే టాక్ ఉంది. మరో 2 కీలక నేతల పేర్లు కూడా పరిశీలనలో ఉన్నాయి. రాజ్యసభ ఖాళీల నోటిఫికేషన్ రావడంతో త్వరలోనే కూటమి నేతలు సమావేశం కానున్నారు. చంద్రబాబు ఆధ్వర్యంలో ఈ సమావేశం జరగనుంది. ఏపీ నుంచి పెద్దల సభలో అడుగుపెట్టబోయేది ఎవరు అనేది జూన్ మొదటి వారంలో క్లారిటీ రావచ్చు.